ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అంశాలు రెండు అంశాలపైన చెప్పడం జరిగింది. ఒకటి, గ్రామ స్థాయి నుంచి మన ఆర్గనైజేషన్ని బలోపేతం చేయడము, గ్రామ స్థాయి నుంచే మనకు సోషల్ మీడియా ప్రెసిడెంటు, యూత్ ప్రెసిడెంటు, మహిళా ప్రెసిడెంటు, ఎస్సీ, బీసీ, లీగల్ సెల్ అన్ని ప్రెసిడెంట్స్ ఏవేవైతే అనుబంధ విభాగాలు ఉన్నాయో అక్కడ వీలైనంత వరకు అక్కడ ఉన్నంత వాళ్ళలో ఎవరెవరైతే ఉన్నారో అక్కడి నుంచే ఆర్గనైజేషన్ మొత్తం బిల్డప్ కావాలి అని చెప్పడం జరిగింది. అంటే ఆర్గనైజేషన్ పైన, కార్యకర్తల పైన చాలా ఎక్కువ ఫోకస్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా నాయకుడు, ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే కార్యకర్తలు ఈ సంవత్సరంలో పడిన ఇబ్బందులు, సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఏదైతే అక్రమాలు చేసి దౌర్జన్యాలు చేసి ఈ ఫాల్స్ కేసెస్ పెట్టడము, ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ పెట్టడము, ఇబ్బందులకి గురి చేయడము, ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని టార్గెట్ చేయడము, ఎప్పుడైతే ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నామో వాళ్ళపైన ఫాల్స్ కేసెస్ పెట్టడం ఏదైతే జరుగుతుందో దీనిని అరికట్టడానికి, అలాగే ఎవరైతే ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకందరికీ కూడా న్యాయం చేసే విధంగా డిజిటల్ బుక్ని తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు దాంట్లోకి వెళ్ళి వాళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీని మొత్తం వాళ్ళు చెప్పొచ్చు, దాంట్లో రాయొచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు రాయొచ్చు. అలాగే వాళ్ళకి ఎవరు ఇబ్బంది పెట్టారు, ఎవరి వల్ల వాళ్ళకు జైల్లోకి పోవాల్సిన అవసరం పడింది, లేదంటే పోలీస్ కేసులు ఎదుర్కోవాల్సింది వచ్చింది, లేదంటే ఇబ్బందులకి గురైనారనేది కూడా వాళ్ళ గురించి రాస్తే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నా, లేదంటే వాళ్ళు రిటైర్ అయిపోయినా, వాళ్ళు రాష్ట్రం వదిలేసినా, దేశం వదిలేసినా వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చట్టం ముందరికి తీసుకొని వచ్చి ఒక టాస్క్ ఫోర్స్ని పెట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందులు పడినారో వాళ్ళకు న్యాయం చేస్తూ, అలాగే ఎవరైతే ఇబ్బందులకి గురి చేశారో వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష చేపిస్తూ కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇది ఎంతో కొండంత బలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి. ఎందుకంటే ఎప్పుడైతే మేము ఒక ప్రతిపక్ష పార్టీలో మేము అడగాల్సిన ప్రశ్నలు అడుగుతున్నామో ప్రతి ఒక్క కార్యకర్తని అడ్డుకునే విధంగా, వాళ్ళకు ఇబ్బంది పెట్టే విధంగా, వాళ్ళకు అరికట్టే విధంగా, వాళ్ళ పైన దౌర్జన్యం చేసే విధంగా ఏదైతే ఈ టీడీపీ గవర్నమెంట్ చేస్తుందో దానికి డిజిటల్ బుక్ అనేది ఒక ఆన్సర్ అవుతుంది. రెడ్ బుక్ మీరు చూశారు, రేపు రాబోయే రోజుల్లో డిజిటల్ బుక్ కూడా మీరు చూస్తారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు హెచ్చరించడం కూడా జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.